మూత్ర పురీష భాజనము, వాకింగ్ డ్రైనేజీ. రమంతి మూఢాహ, మూఢుడు దీన్ని చూసి రమిస్తాడయ్యా. విరమంతి పండితాహ, పండితుడు ఎప్పుడు దీన్ని పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ముందరికి వెళ్ళాడు. ఇంత గొప్ప అద్వయ శ్రీశుకుల వారు చెప్పినటువంటి సారాన్ని అతి క్లుప్తంగా చక్కటి తెలుగు పదాల్లో అందరికీ అర్థమయ్యేట్టుగా చెబుతూ ఈ శరీరము యొక్క అశాశ్వతత్వాన్ని చెప్తూనే ఆ బ్రహ్మతత్వము నీకు నాకు అభేదము అనే అద్వయతత్వాన్ని చెప్పినటువంటి నిజంగా మా స్వర వీణాపాణి గారికి గట్టిగా కరతాళ ధ్వనులు. సంగీతంలో గిన్నిస్ రికార్డు హోల్డ్ చేయడం చిన్న విషయం కాదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి 14 గంటలు పట్టినటువంటిది 5 నిమిషాల్లో పూర్తి చేసినటువంటి ధీరుడైన. మీకు ఈయన తెలియని వారు ఉండరు, ప్రతి వాళ్ళ తలలో ఈయన ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు, చూడటం మొదటిసారైన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇందులో తనికెళ్ళ భరణి గారి ఆటగదరా శివ విన్నవాళ్ళు చేయలేకుండా ఒక్కసారి ఆటగదరా శివ, దానికి మ్యూజిక్ ఈయన ఇచ్చింది. తెలియకుండా మన తలలో కూర్చొని ఉన్నాడు ఆయన. మిథునంలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు నటించిన దానికి మొత్తం మ్యూజిక్ డైరెక్షన్ ఈయన చేసింది. పాటలన్నీ ఈయనే, దేవస్థానానికి చేసింది ఈయనే. కాకపోతే శుద్ధమైనటువంటి సంగీతముతో కూడి వీరి యొక్క ప్రస్థానం ఉంటుంది, అది వారి ప్రత్యేకత. కాబట్టి ఇలాంటి వారిని ఒక్కసారి ఇక్కడ సత్కరించుకొని ఆ అమ్మ సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు. ఇవాళ్ళే మనకి ఐజీ ప్రిసన్స్ వారు కూడా రావడం జరిగింది. చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో నేను వారిని చూసి ఒక కనీసం 2 సఫారీ డ్రెస్లు వేసుకొని వస్తారేమో అనుకున్నా. వారు మామూలుగా లుంగి కట్టుకొని మీద చొక్కా ఉత్తరయంతో వచ్చేసారు. భక్తి అంటే అది నిజభక్తి. అలాగే ఇవాళ లత గారు కూడా మన మధ్యలో రావడం, చక్కటి ఈ చిన్నారి అద్భుతమైనటువంటి ఆ మృదంగం. అటు పక్కన అయ్యా పర్వాలేదా, బాగానే ఉందా, మార్కులు వేశారా? భవిష్యత్తులో ఈ స్వరవీణాపాణి గారిని ఎలా చూస్తున్నామో అలా చూడబోతున్నాం వారిని. గట్టిగా పక్కన సహకార వాద్యాలు కానివ్వండి, అందరూ కూర్చున్నటువంటి మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఇంత ఎండలో ఓ చిన్న తడిక కింద చెమటలు గారుతూ ఏమీ పట్టించుకోకుండా పాడే వారికి చెమటలు, కింద కూర్చున్న మనకి చెమటలు. కానీ శివతత్వం గొప్పతనం ఏమిటంటే హృదయం లోపలికి వెళ్ళాక శరీరం మీద చెమట కనిపించదండి. అది కూడా గంగలాగానే ఉంటుంది, శివుడి నెత్తి మీద గంగలాగా. గట్టిగా అద్భుతమైన గానం చేసిన మా స్వరవీణాపాణిని సత్కరించుకున్నాం. అమ్మా ఇలా తీసుకురండి. మా అక్కయ్య గారు అక్కడే ఉన్నారు, దాతల్ని పైకి ఒకసారి వేదిక మీదకి దంపతులు నీ కుర్చీ అందుకే తెప్పించాను. రండమ్మా. అయ్యో మీరు అన్నం పెడితే నేను పాడేది, లేకపోతే ఈయనకి పాట ఎక్కడ రామ్మ. అవ్వ ఆయన మధ్యలో పొగిడింది నిజమో అబద్ధమో తెలియదు. నయాగరా ఫాల్స్ రాత్రి భోజనం గురించి చెప్పారో మనసులో విషయం చెప్పారో తెలియదు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అర్ధాంగి పాత్ర చాలా గొప్పదండి, అందుకే అర్ధాంగి అన్నారు. కాకపోతే ఓ రహస్యం ఏమిటి అంటే పెళ్ళి అవ్వకముందు మగవాడు ఇండిపెండెంట్, పెళ్ళయ్యాక వాడిదేం లేదు. ఓ చెట్టు లేచాక దాన్ని మల్లెతీగ చుట్టుకుంటుంది. ఈ చుట్టుకున్న మల్లెతీగ కనిపిస్తుంది కానీ లోపల ఉన్న చెట్టుని ఎవడూ చూడలేడు. శంకరాచార్యులు వారు అదే చెప్తారు. అమ్మా, అర్జున వృక్షమైన పరమేశ్వరుణ్ణి మల్లెతీగలాగా ఎంత బాగా చుట్టుకున్నావమ్మా, కాసేపు ఎప్పుడైనా చూసే భాగ్యం మాకు కలిగించు అని కోరుకుంటారు. అలాగే సౌందర్య లహరిలో ఇక్కడ మా అనంతలక్ష్మమ్మ ఉన్నారమ్మా, ఒకసారి వేదిక మీదకి. మా అనంతలక్ష్మమ్మ ఉన్నారు, చక్కగా చెప్తారు శంకరాచార్యులు వారు. మా అయ్య తెల్లగా ఉంటాడమ్మా, నువ్వు అరుణారుణ కాంతులతో ఉంటావు తల్లి. తెల్లగా ఉండేటటువంటిది ఎరుపు మీదకి వస్తే అది కూడా ఎర్రగా మారుతుంది. కానీ ఈ ఎరుపు రంగు తెల్లగా ఉన్న వైపుకి వెళ్ళింది అనుకోండి, ఆ తెలుపును కూడా ఎరుపుగా మార్చేస్తుంది. కాబట్టి అమ్మ ఎప్పుడు ఇంట్లో ఇల్లాలు కానీ ఎప్పుడైనా స్త్రీ పరిపూర్ణంగా ఆక్రమించుకుంటుంది. అది స్త్రీత్వానికి ఉన్నటువంటి గొప్పతనం.
ఆవిడ లేకపోతే నిస్తేజం అయిపోతుంది. మొదటి నుంచి అలవాటు లేకుండా ఉండాలి. ఒక్కసారి అలవాటు అయిందా ఇక వాడు అది లేకపోతే నేను బతికున్న శవము అని అనుకుంటాడు. అది గొప్పతనం. కాబట్టి ఈ నారీ శక్తి అనన్య సామాన్యమైన శక్తి. అందుకనే గొప్ప మాట చెప్తాడు, ఉత్తమమైన ఇల్లాలు దొరికిందనుకో సుఖపడతావు, భోగాలు అనుభవిస్తావు. కాస్త తేడా వచ్చిందనుకో ఏం పర్లేదయ్యా, గొప్ప వేదాంతి అవుతావు, ఏ పుస్తకం చదవక్కర్లేదు, వేదాంతం అంతా నీ లోపలే ఉంటుంది అని చక్కగా చెప్తారు. కాబట్టి ఈయన బహుశా సుఖపడుతున్నట్టున్నాడు. అందుకని గొప్పగా వారి శ్రీమతి గారి గురించి, లేదు వేదాంతైనా సాయంత్రం వచ్చేదాని గురించి ఆలోచించైనా చెప్పాల్సి వస్తుంది. ఏదైనా మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆ తల్లి బ్రహ్మాండంగా చూసుకుంటుంది. ఆయన్ని చూస్తేనే తెలుస్తుంది. గట్టిగా దంపతులు ఇరువురికి మన కరతాళ ధ్వనులు కూర్చోండమ్మా. ఒక్కసారి కుర్చీల్లో ఇద్దరు అమ్మ నేను నిల్చుంటాము. వాళ్ళు అమ్మ తల్లి తీసుకురానన్న బలరాం తెచ్చావా? అయ్యా ఆనాడు పెళ్ళప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఈనాడు ఒకళ్ళకొకళ్ళు మెడలో దండ వేసుకుంటే వాళ్ళందరి కరతాళ ధ్వనుల మధ్యలో పసందుగా చూస్తాం. అయ్యా కాస్త స్థలం ఉంచండి. అప్పుడంటే ఏదో ఆవేశంలో ఆవిడ తల ఉంచారు, ఇప్పటికి అర్థమై ఉంటుంది వంగాలని. ఇప్పటికి కూడా ఉంచరా అమ్మ? అయితే ఖాయం. ఒక్క నిమిషం మా ఐజీ గారిని ప్రెజెన్స్ వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా అండి. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అమ్మవారి దగ్గర కూర్చున్నారు, కాసేపు వారిని తీసుకొని రండి. మేమంతా కూర్చొని ఉన్నామమ్మా, మమ్మల్ని అలా కూర్చోబెట్టారు ఆయన. మీరు పెట్టిన భోజనం బాగా పనిచేసింది. తీసుకో అమ్మ ఒకేసారి. అయ్యా ఒక్కసారి మీ చేతుల మీదుగా వేదిక మీద ఉన్న వారిని సత్కరించుకుందాం. అమ్మ వారిని చూడండి, అందులో ఐచి ఎవరో గుర్తుపట్టండి అమ్మ. మీరు కనుక అమ్మ ఎవరైనా లేచి నిల్చొని ఒకసారి చక్కగా చప్పట్లు కొడుతూ స్వాగతంగా పలికి ఐజీ వారికి దండం పెట్టారు కాబట్టి గుర్తుపడతారు. లేకపోతే అంత సామాన్యంగా ఉండేటటువంటి ఐపీఎస్లను ఎక్కడ చూస్తాం? అయ్యా వేదిక మీదకి వెళ్ళారండి. అతి సామాన్యమైనటువంటి జీవనం అమ్మ. గట్టిగా మామూలుగా నేను ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చూసే చూపు, వాళ్ళు ఉండే లక్షణం చూస్తే భయం వేస్తుంది. వారిని చూస్తే పోలీస్ వ్యవస్థను చూసి ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అనే ధైర్యం వస్తుంది. ఈ దంపతులు ఇరువురికి చక్కగా మీ చేతుల మీదుగా దుశ్యాలు అంటారు, 2 గప్పాలి. ఒకటి నేను గప్పాను, ఒకటి మీరు గప్పండి. మా అనంత లక్ష్మమ్మ గారి చేతుల మీదుగా ఆదిశంకర్లని బహుకరింపజేసుకుందాం. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో గట్టిగా. అమ్మ లత గారు వంద గారు ఒకసారి వేరు వస్త్రాలు అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు బాగా తీయని పదార్థాలు తిన్నాక కొంచెం కారం తినాలనిపిస్తుంది. అది కూడా లేకపోతే కనీసం మంచినీళ్ళైనా తాగాలనిపిస్తుంది. ఎందుకంటే తీపి అంతగా నోట పడుతుంది కదా. అందుకని కాస్త మంచినీళ్ళలాగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా తీపిని ఆస్వాదించారు కదా, ఇంతదాకా అసలు మంచినీళ్ళు. వీటిని మొదటిసారి నేను సిరా సినిమాకి
స్వరవీణా పాణి అన్న పేరు మ్యూజిక్ ఇచ్చారు అన్నప్పుడు చూశాను. దానికి మన తనికెళ్ళ భరణి గారే కదా ఆ సినిమాని తయారు చేసింది. అదొక కావ్యం అంటే కాదు, అది ఓ పట్టాన సామాన్యులకు అర్థమయ్యే విషయం కూడా కాదు. కాస్త మేధా సంపద ఉన్న వాళ్ళు మాత్రమే అర్థమయ్యే సింబాలిక్గా తీసి అనేకమైనటువంటి అవార్డులు పొందినటువంటి సినిమా. దానికి స్వరం మొత్తం సంగీతం కూర్చున్నటువంటి వారు స్వరవీణా పాణి గారు. అప్పుడు మొదటిసారి వారితో నాకు పరిచయం. ఆ తర్వాత ఈ మేళకర్త రాగాలు, కొత్తగా రచనలు, ఆయనకు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు, వారి రచనల్లో విశేషాలు నాకు అనునిత్యం ఎక్కడికక్కడ పంపుతూనే ఉంటారుగా మీరు. అన్నీ పంపుతారు, అవి ఫాలో దెమ్. కాకపోతే నేను మరీ బాగున్న దానికి మాత్రమే ఇలాగాని పెడతా కానీ ఎక్కువగా మాట్లాడని కారణం ఏమిటంటే సంగీతంలో నాకు అంత పరిజ్ఞానం లేదు. సున్నేకా కాన్ హై, వినగలిగిన చెవి ఉంది, ఒక్క అపస్వరం వస్తే మాత్రం ఇలా తట్టుకుని గిజగిజలాడేటటువంటి ఇంటర్నల్గా సంగీతం ఉంది తప్ప గొంతుతో పాడలేదు. సరిగ్గా ఏ రాగమో కూడా చెప్పలేదు, కానీ తేడా వస్తే మాత్రం భరించలేదు. అటువంటి దాన్ని ప్రత్యేకంగా విమర్శించలేను, చక్కగా బాగుందని నేను ఆస్వాదిస్తూ ఉంటాను. అటువంటి వారిని వాళ్ళ ప్రత్యక్షంగా ఇంతసేపు కచేరీ చేయడం, ముఖాముఖి చూడడం ఇదే మొదటిసారి. మిగిలినవన్నీ వాట్సాప్లో వినడమే. చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు సంగీత సాహిత్యాలు రెండింటిని ఆస్వాదిస్తుంది. మొట్టమొదటి రోజున మనం శంకర విజయమని శంకరాచార్య జీవిత చరిత్ర చక్కని హరికథ చూసాం. ఇవాళ పూర్తిగా తనని తాను శివుడికి సమర్పణ చేసేటటువంటి సంగీతాన్ని విన్నాం. సంగీతం, సాహిత్యం, నృత్యం మొత్తం శివుడి నుంచే మనకు లభ్యమయ్యాయి. సరస్వతి అనుకుంటా మధ్యలో ఉంది ఆవిడ, అది మాత్రం ఆయనే దక్షిణామూర్తిగా. ఆయన నుంచి వచ్చినటువంటి దాన్ని ఆయనకే సమర్పణ చేసుకుంటూ చివరికి నన్ను మీలో ఐక్యం చేసుకోమని 4వదైన సాయుధ్యముక్తిని కోరుకుంటూ ఉన్నారు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం దాటి వెళ్ళింది సాయుధ్యాన్నే కోరుకున్నటువంటి వారు. ఇది ఆత్మలకు సంబంధించినటువంటిది కనుక సంగీతం ఇది చెప్తారని బాలమురళీకృష్ణ ఆ పదం పాడతారని, ఆ విధమైంది కాదు, ఇది ఆత్మతో పాడుతున్నటువంటి సంగీతం. ఆ సంగీతాన్ని వాళ్ళు మనకి అందించినటువంటి స్వరవీణా పాణి గారికి, వారిని ఆ విధంగా ఉండడానికి సహకరించిన వెనకాల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి ఇద్దరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తూ పూర్ణాహుతి దగ్గరికి మనం వెళ్దామండి. చాలా ధన్యవాదాలు, ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగించారు. రండి, వరుణ్ ఎక్కడ? వరుణ గారు రావాలి, పిలిచారు కదా, మీరు అక్కడే ఉండిపోయారు. మిత్రులు సహకారం అందించి